అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో అగ్ని ప్రమాదం జరిగింది. దక్షిణ ఎనర్జీ కెమికల్ కర్మాగారంలో మంటలు చెలరేగి ఇద్దరు మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలు, అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అనకాపల్లి జిల్లా పరవాడ ఇండస్ట్రియల్ పార్క్ సంబంధించి ఫేజ్ 3లో ఉన్నటువంటి దక్షిణ ఎనర్జీ కంపెనీ ఇది. ప్రస్తుతం మనం చూస్తున్నది ఇక్కడే ప్రమాదం జరిగింది. ఈ దక్షిణ ఎనర్జీ అనేది ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వాటి నుంచి ఇంధన వనరులని ఉత్పత్తి చేసేటువంటి పరిశ్రమ. ఇది చిన్న పరిశ్రమ, మనం చూడొచ్చు దూరంగా కనిపిస్తున్నాయి అవి ప్లాస్టిక్ వ్యర్థాలు. ఆ ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా మన ముందు కనిపిస్తున్నటువంటి ఈ పరికరంలో వేసి వాటిని వేడి చేయడం ద్వారా మరొక ఇంధనాన్ని తయారు చేస్తారు. అలాగే ఇతర ముడి పదార్థాలు, తారు సంబంధించినటువంటి ఇతర ముడి పదార్థాలు కూడా తయారు చేసేటువంటి కర్మాగారం ఇది. ఈ కర్మాగారంలో పగటిపూట 6 పనిచేస్తూ ఉంటారు. అయితే రాత్రిపూట మాత్రం 2 పనిచేస్తూ ఉంటారు. తెల్లవారుజామున 5 గంటలకి ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో మనకు కనిపిస్తున్న ఎదురుగుండా మన ముందు కనిపిస్తున్నటువంటి రియాక్టర్లు, ఈ రియాక్టర్ల దగ్గరే ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా రియాక్టర్ పరమైనటువంటి విస్ఫోటనం జరిగింది. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు మండించేటువంటి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఒక్కసారి మనం ప్రమాద తీవ్రతను చూడొచ్చు. మొత్తం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ షెడ్ అంతా కూడా చెల్లాచెదరైపోయింది. ఆ సమయంలో ఇక్కడే 2 కార్మికులు పనిచేస్తున్నారు. త్రినాథ్, వేపాడ వెంకటేష్. ఇదిగో ఇక్కడే ఈ ప్రాంతంలోనే కార్మికులు పనిచేస్తున్న సమయం ఒక్కసారిగా విస్ఫోటనం జరిగింది. 5 గంటల సమయంలో ఇక్కడ ఉన్నటువంటి 2 కార్మికులే ఉన్నారు. రాత్రిపూట షిఫ్ట్లో 2 కార్మికులు కూడా మృతి చెందారు. త్రినాథ్ మరియు వెంకటేష్ వారు ఇక్కడ సమీప ప్రాంతవాసులు, ఈ సమీపానికి దగ్గరలో ఉన్నటువంటి ఇక్కడ ప్రాంతవాసులుగా గుర్తించారు. ప్లాస్టిక్ వ్యర్థాలు కూడా మనకు కనిపిస్తున్నాయి, మనం చూడొచ్చు. అవన్నీ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు. వాటి నుంచి ఇంధన వనరుల్ని ఉత్పత్తి చేసేటువంటి ఒక చిన్న పరిశ్రమ ఇది. అయితే మనం ఇక్కడ చూడొచ్చు కొన్న ఫైర్ సంబంధించినటువంటి సేఫ్టీ పరికరాలు అయితే ఉన్నాయి. కానీ ఒక్కసారిగా విస్ఫోటనం జరిగింది. ఈ ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే చూడొచ్చు, మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఒక బాక్స్గా ఉన్నటువంటి ప్రాంతం అంతా చెల్లాచెదరైపోయింది. ఎంత విస్ఫోటనం జరిగింది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇంకా మనకి మంటలైతే కొద్దిసేపట్లోనే అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది, సమీపంలో ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అంతా కూడా సంఘటనా ప్రాంతాన్ని చేరుకుని కొద్దిసేపట్లోనే ఫైర్ని అంతా కూడా అదుపు చేశారు. ప్రస్తుతం మనకి ప్రమాదం జరిగినటువంటి ఇదే ప్రదేశం, ఈ ప్రదేశంలోనే ప్రమాదం జరిగింది. మనం చూడొచ్చు అదంతా కూడా మండించేటువంటి క్రమంలో జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, వాటి మీద ఇప్పటికే పరిశ్రమల శాఖ చెందినటువంటి అధికారులు ఈ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన మీద రాష్ట్ర ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే ఈ ప్రమాదం జరిగిన వెంటనే విపత్తు నిర్వహణ శాఖ హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు, కలెక్టర్, ఇతర అధికారులతో ఫోన్లో మాట్లాడారు. కావాల్సినటువంటి సహాయ కార్యక్రమాలు కావచ్చు, ఇతర అంశాల మీద ఆదేశాలు చేశారు. ప్రస్తుతం అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయి. 2 కార్మికులు మృతి చెందారు. చాలా బాధాకరమైన విషయం. 2 కార్మికులు కూడా చాలా చిన్న వయసు వాళ్ళు. ఈ మృతి చెందడం పట్ల తీవ్ర బాధను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కార్మిక శాఖ అలాగే పరిశ్రమల శాఖ అధికారులంతా కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి గల కారణాల మీద ఒక నివేదికని రూపొందించేటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం 2 కార్మికులు, కేవలం 2 కార్మికులు మాత్రమే రాత్రిపూట షిఫ్ట్లో ఉన్నారు. 2 కార్మికులు మృతి చెందారు. వారి కుటుంబాలు కూడా చాలా బాధపడుతున్నాయి. చిన్న వయసు వారు 2, త్రినాథ్, వేపాడ వెంకటేష్ 2 కుటుంబాలు వాళ్ళు బాధపడుతున్నారు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఫ్యాక్టరీలకు సంబంధించిన విషయంలో సేఫ్టీ ఆడిట్ని సక్రమంగా నిర్వహించాలి. మరోవైపు ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి, వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీనిపైన మరింత లోతుగా ప్రభుత్వం దృష్టి పెట్టాలనేటువంటి ఒక డిమాండ్ కూడా వినిపిస్తోంది. అయితే చాలా బాధాకరమైన విషయం. ప్రస్తుతం మాత్రం అధికారులు అలాగే పరిశ్రమల శాఖ చెందినటువంటి అధికారులంతా కూడా ఈ మొత్తం ప్రాంతాన్నంతా కూడా పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాల మీద ఒక నివేదికని రూపొందిస్తున్నారు. మనం చూడొచ్చు వెనకాల ఇక్కడే మొత్తం ఈ ప్రక్రియ అంతా జరిగేదంతా కూడా ఈ యంత్రంలోనే జరుగుతుంది. కనిపిస్తున్నటువంటి అవన్నీ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలు. వాటిని ఫెర్రోలైజ్ ఆయిల్ ఒకటి తయారవుతుంది, అలాగే బ్లాక్ కార్బన్ కూడా తయారు చేసేటువంటిది. మనం చూడొచ్చు ఈ ప్రమాద తీవ్రతకి ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ పరికరాలన్నీ కూడా ఎలా మాడిపోయాయో మనం చూడొచ్చు. అలాగే ఒక మోటార్ ఎగిరి పడిపోయింది, ఇదిగో మనకు కనిపిస్తుంది. ఈ ప్రమాద తీవ్రతకి ఒక మోటార్ ఎగిరి పడిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికి ఇంకా కొన్ని విద్యుత్ వైర్లంతా కూడా కొంత అంటుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ ప్రాంతంలోనే మనకు స్పష్టంగా తెలుస్తుంది ప్రమాదం జరిగినటువంటిది
అక్కడ కనిపిస్తున్న 3 ట్యాంకుల్లో చివర కనిపిస్తున్నటువంటి ట్యాంక్ దగ్గరే ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకి ఈ ప్రమాదం జరిగింది. అయితే దీనిపైన పరిశ్రమల శాఖ కూడా పూర్తిగా పరిశీలన చేస్తోంది. ప్రమాదం గల నిర్దిష్టమైన కారణాలని నివేదిక రూపంలో సిద్ధం చేసేటువంటి అవకాశం ఉంది. అధికారులంతా కూడా ప్రమాదం జరిగిన వెంటనే సంఘటనా ప్రాంతాన్ని చేరుకున్నారు. కానీ చాలా భారీ విస్ఫోటనం జరిగిందని చెప్పొచ్చు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పైన ఉన్నటువంటి పైకప్ అంతా కూడా పూర్తిగా పోయింది. ఇక్కడున్న పరికరాలు మనం చూడొచ్చు, కాలిపోయిన పరికరాలు కనిపిస్తున్నాయి. కేవలం 2 కార్మికులు మాత్రమే ఈ ప్రదేశంలో ఆ సమయంలో ఉన్నారు. పగటిపూట అయితే 6 కార్మికులు పనిచేస్తూ ఉంటారు. రాత్రిపూట కావడం వల్ల కేవలం 2 కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. ఆ సమయంలో పనిచేస్తున్నటువంటి 2 కార్మికులు కూడా మృతి చెందారు. చాలా బాధాకరమైన విషయం. మనం చూడొచ్చు, ఇదంతా బ్లాక్ కార్బన్. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా ఈ ప్రాంతానికి చేరుకున్నారు. మంటలన్నీ కూడా పూర్తిగా అదుపు చేశారు. రాత్రిపూట కావడం వల్ల తక్కువ మంది ఉన్నారనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తున్నారు సంబంధించినటువంటి అధికారులు. ముఖ్యంగా పరిశ్రమల శాఖ అధికారులు, ఇతర అధికారులంతా కూడా సంఘటనా ప్రాంతాన్ని చేరుకున్నారు. వారంతా కూడా ప్రస్తుతం అయితే ప్రమాదానికి గల కారణాలు, ఇతర అంశాల మీద పరిశీలన జరుపుతున్నారు. ఇటు పరవాడ ఫార్మసిటీలో ప్రమాదాలు జరుగుతున్నాయి కాబట్టి దీనిపై మరింత లోతుగా దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలనేటువంటి అంశాన్ని కూడా స్థానికులు, ఇక్కడ ఉన్నటువంటి ఇతర కార్మికులు కూడా తమ యొక్క ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో ఆదిత్య పవన్, పరవాడ. రైట్, ధన్యవాదాలు ఆదిత్య పవన్.